హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ కాజల్. సో మేడ్ ఫర్ ఈచ్ అదర్ షో చూస్తున్నారా? సారీ, మేడ్ ఫర్ కాదండి, మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో అయితే సో నిన్నటి నుంచి అయితే మనకైతే హాట్స్టార్లో రాబోతుంది. సో ఇదైతే మనకైతే టీవీలో అయితే రాదండి. ఇంకా మనం హాట్స్టార్లో అయితే ఓన్లీ లాగిన్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. సో నిన్న అయితే 10 కపుల్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే ఏంటంటే బ్యాడ్ లక్ వల్ల ఇంకా బ్రిట్టో సంధ్య అయితే వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి రీజన్ ఏంటంటే ఇంకా 4 మెంబర్స్ అయితే వీళ్ళు అర్హులు కాదు ఇందులో అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో దానివల్ల వీళ్ళకైతే ఇంకా వాళ్ళనైతే లోపలికైతే ఎలో చేయలేదండి. సో వాళ్ళకైతే ఏంటంటే గుడ్ లక్ అని అయితే చెప్పాలి. వాళ్ళకైతే ఒక గేమ్ పెట్టడం జరుగుతుంది. సో మనకైతే ఈరోజు చూపిస్తారనమాట. వాళ్ళైతే ఆ గేమ్ ఆడి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంకా లోపలికైతే వెళ్తారండి. సో వీళ్ళ మధ్యన చాలా అంటే చాలా ఘర్షణలు అయితే జరుగుతున్నాయి. ఏంటంటే ఒకరికి హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఓకే. వీళ్ళు చాలా మంచిగా ఉంటున్నారు బయట. కాకపోతే ఏంటంటే ఇందులోకొచ్చి గొడవలు పడుతున్నారా? లేకుంటే అలా యాక్ట్ చేస్తున్నారా కెమెరా ముందు అనేదైతే అర్థం అవ్వట్లేదు కొంచెం. సో క్లాషెస్ అయితే అవుతూ ఉన్నాయి వాళ్ళ మధ్య. ఇంకా నిన్న అంటే అది ఈరోజు ఎపిసోడ్‌లో వేస్తారండి మనకైతే. సో నిన్న జరిగిన ఎపిసోడ్‌లో అయితే ఇంకా మొత్తం వాళ్ళ ఇంట్రడక్షన్స్, వాళ్ళెంత ఫేస్ చేసొచ్చారు ఇంకా ఇక్కడి వరకు అని చెప్పైతే మనకైతే చూయించడం జరుగుతుంది. సో ఇదైతే ఎపిసోడ్ 1 రివ్యూ అండి. ఇంకా మనకైతే రేపు ఎపిసోడ్ 2 అండి. ఎంతమంది గొడవలు పెట్టుకున్నారు అనేది, ఎలా ఉంది అనేది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ నేనైతే రేపటి ఎపిసోడ్‌లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకొకటి ఏంటంటే మీ ఫేవరెట్ జోడీ ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.